సంవత్సరం నుంచి ఎంత పెడుతుండు. మళ్ళా ఆ యూరియా బత్త ఎకరానికి ఒకటేస్తుండు. నీకు 5 ఎకరాలు ఉండడానికి ఒక్క యూరియా బస్త ఏం చాలుతుంది? ఒక్క యూరియా బత్త కోసం ఎన్నిసార్లు లైన్ కట్టమంటావు? సంవత్సరం నుంచి మేము రాత్రి 2 గంటలకు వచ్చి చెప్పులు లైన్లో పెట్టి ఏసంగిలా చాలా కష్టపడ్డాం. ఈ ఆనకాలంలో అదే కష్టమైనా మళ్ళీ వేసంగిలో కూడా అదే కష్టమవుతుంది. మాకు కరెక్ట్ రైతు ఎంత తీసుకుంటే అంత యూరియా ఇవ్వాలి, దానికి తగ్గట్టు తీసుకుంటాడు. కానీ మాకు ఈ జింకు పింకు ఏది అవసరం లేదు. కావాలని మా కడప మండలం బాగా ఇబ్బంది అవుతుంది. ప్రతిసారి ఎంత యూరియా వచ్చినా కానీ యూరియా లేదంటే బాగా చేస్తున్నారు. మేము ఎంత కష్టపడుతున్నామంటే ఒక రైతు ఒక యూరియా బత్త కావాలంటే భార్యను విసపెడితే రాత్రి 4 గంటలకు చెప్పులు లైన్లో పెట్టిపోయి మళ్ళీ పొద్దున వచ్చి కావాలంటే పొద్దుగా ఉండి 3 రోజులకు యూరియా అయిపోయిందంటే మళ్ళీ మర్రిపోయి మళ్ళీ 3 రోజులు లైన్ పట్టి 3 రోజులకు ఒక్క యూరియా బత్త దొరికింది. 3 ఎకరాల భూమికి ఒక్క యూరియా బత్త ఏడాలి. ఎవరిని అడగమంటావు? ఎవరి దగ్గరికైనా ఆఫీసర్ల దగ్గర కూడా మాకేం తెలియదు, పైన అడగమంటారు. పైన వాళ్ళ గోరికి పోయితే ఫోన్ లిఫ్ట్ ఎత్తలేరు. మేము ఎవరిని అడగమంటావు? ఎక్కడికి పోమంటావు? ఒక రైతు ఎక్కడికి పోతాడు? 600 బస్తాలు ఉన్నాయి. మళ్ళీ సర్వే నడుతున్నారు. అవి దొరకకపోతే లాస్ట్ కి ఇది ఏం చేయాలి మరి? అదన్న ఒకటి కొనవా మరి? 1450 మీద ఎక్స్ట్రా తీసుకుంటారా? 1450 మొన్ననేమో 1400 తీసుకున్నాడు, నిన్ననేమో 1450 పెరిగిందన్న. రేపు మాకు అయితే 1600 అయితే ఇంకా 1600 అవుతున్నాయి. సపోజ్ 20 రూపాయలు తీసుకుంటున్నాడు, ఇక్కడ పెడుతున్నాం, సర్వర్ పనిచేస్తలేదు అని చెప్పి 4 గంటల దాకా వెళ్ళిపోతున్నాం. 3 రోజులు అయితే ఇప్పటికి. నిన్న సర్వర్ సొసైటీలో సర్వర్ ఎట్లా వస్తుంది, గ్రోమరా సర్వర్ ఎట్లా రాదు. నేను చెప్పేది వినండి, విన్నాక మీరు మాట్లాడండి. ఆప్షన్ ఇవ్వండి. అయితే ఏమైనా అక్కడ తీసుకుని వెళ్ళిపోయినారు. అది అయిపోయింది అనగానే బయటకు వచ్చినాం. వచ్చేవరకు అంటే సర్వర్ బిజీ లంచ్ టైంలోనే. లంచ్ టైం తిన్నాక సర్వర్ బిజీ అనమాట. 1-2 కొట్టిండు సర్వర్ బిజీ. 1 ఎకరానికి ఒకటే ఇస్తుండే, ఒకటే జిరాక్స్ తీసుకోండి. ఆ 1 జిరాక్స్ తీసుకోవచ్చు, ఒకటి ఇవ్వాలి. నేను 10 జిరాక్స్ తీసుకున్నాను. 200 రూపాయలు అట్టే పోతుంది. ఇవాళ కూడా మళ్ళీ పొద్దున 7 గంటలకు టిఫిన్ చేస్తే ఇంకదే హోటల్ టిఫిన్ చేసినా ఇప్పటి వరకు సర్వర్ బిజీ అంటున్నాం. ఇప్పుడు మేనేజర్ రాలేదు, సర్వర్ బిజీ అంటున్నాం. మళ్ళీ 600 బస్తాలు ఉన్నాయి. సర్వర్ బిజీ ఉన్నది నీకు ఓకే, ఒప్పుకుంటాం. బోర్నపల్లికి ఎట్లా దాటినాయి ట్రాక్టర్ యూరియా నిన్న 6-7 గంటలకు ఎట్లా దాటినాయి. డిస్ట్రిక్ట్ మళ్ళా జైతాల్ డిస్ట్రిక్ట్ మన రైకల్ మండల్ ఎట్లా పోయినా యూరియా వస్తాం. అరే ఇక్కడ రైతులు అక్కడ అమ్ముకున్నారు. డిమాండ్ మొత్తం అడ్డగ్రామాలకు అమ్ముకోవాలా కొనండి మరి గవర్నమెంట్. అడ్డగ్రామం ఉన్న వాళ్ళకు ఊరు చేయరాడా? ఎందుకు చేయరు? నాకు అడ్డగ్రామం ఉంది, నాకు ఒక భర్త అవసరం ఇయ్యరాడా? మళ్ళీ మేడం తమ్ము అంటే ఇప్పుడు మా భార్య ఉంటుంది, నా సేన్లో ఉంటుంది. తమ్ము పెడితేనే యూరియా ఇస్తామంటే కరెక్ట్ కదా? ఓటీపీ తోటి తీయచ్చు కదా? ఓటీపీ వ్యవసాయం ఆడోళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళ
చెప్పుకుంటారు బట్టలు ట్రాక్టర్ యూరియా బోర్డు వెళ్ళిపోయింది 8 గంటలు